జై గురుదేవ్. జిల్లెళ్ళమూడి అమ్మని చూసిన తర్వాత నేను పాండిచ్చేరిలో ఉన్న అరబిందో ఆశ్రమంకి వెళ్ళటం జరిగింది. ఇప్పుడే పాండిచ్చేరిలోకి ఎంటర్ అయ్యాము. ఇదంతా చూస్తుంటే కాకినాడ పక్కన యానంలాగే ఉన్నది సిటీ అంతా కూడా. ఇది అరబిందో గారు నివసించిన నివాసము. అరబిందో ఆయన సుప్రసిద్ధ బెంగాలీ పండితుడు, కవి, జాతీయవాది, యోగి, ఆధ్యాత్మిక గురువు. ఈయన భారత స్వతంత్ర సంగ్రామంలో కూడా పాల్గొన్నారు. ఈయన వందే మాతర గేయాన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం కూడా జరిగింది. అరబిందో అంటే బెంగాలీలో అర్థం ఏంటంటే పద్మము అని అర్థం అన్నమాట. ఈయన 1872 సంవత్సరంలో జన్మించి 1950 సంవత్సరంలో మహాసమాధిని పొందారు. ఈ మందిరంలో కూడా అనేక రకాలైన పూల మొక్కలతో చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది అరబిందో గారి సమాధి. దీనిని ప్రతిరోజు అనేక రకాలైన పూలతో చాలా అందంగా అలంకరించడం అనేది జరుగుతుంది. ఇక్కడ నాకు చాలా బాగా నచ్చిన విషయం ఏమిటంటే మౌనం. మొత్తం మందిరం అంతా కూడా పిన్ డ్రాప్ సైలెన్స్గా ఉంటుంది. మెడిటేషన్కి చాలా చాలా చక్కనైన అనువైన ప్రదేశం. నేను ఆయన సమాధి దగ్గరికి వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చుని 2 చేతులు సమాధి మీద పెట్టి నుదురు ఆనించగానే నాకు ఒక గొప్ప అనుభూతి కలిగింది. మొత్తం శరీరం అంతా కూడా ఫుల్ వైబ్రేషన్స్తో చాలా చక్కగా అనిపించింది. అట్లానే చాలాసేపు కూర్చునిపోయాను. తర్వాత నెమ్మదిగా లేచి బయటికి వచ్చాను. మరలా ఎందుకో ఆ అనుభూతి చాలా నచ్చి మరలా రెండవసారి కూడా మరలా అదే విధంగా చేసినప్పుడు మరలా అదే అనుభూతి, చక్కటి అనుభూతి. ఆ వైబ్రేషన్స్ నాకు స్పష్టంగా తెలుస్తుంది. శరీరం అంతా కూడా ఆ వైబ్రేషన్స్ తోటి ఊగిపోతూ ఉన్నది. కాసేపు అదే విధంగా కూర్చుని మరలా 3వసారి కూడా అదే విధంగా కూర్చున్నప్పుడు అదే రకమైనటువంటి అనుభూతి కలిగింది. మొత్తం నా ట్రిప్లో ఇదే నాకు అత్యంత అద్భుతమైనటువంటి అనుభూతి కలిగినటువంటి ప్రదేశం. అటువంటి చక్కటి అనుభూతితో అక్కడ నుండి బయలుదేరి 14 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆరోవెల్లి అనే గ్రామంలో ఉన్నటువంటి అరబిందో గారి ఆశ్రమానికి వెళ్ళాను. ఇక్కడ ప్రకృతి చాలా చక్కగా ఉంది. ఒక చిన్న అడవిలాగా ఉన్నది. మధ్యలో ఉన్నటువంటి మైత్రి మందిర్ బయట నుంచి చూడటానికి, వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళటానికి సుమారు ఒక 2 కిలోమీటర్లు నడిచాను.
ఇది మాతృమందిర్ యొక్క మోడల్. ఏదో పార్క్ ఏది ఇదేనా? ఇది ఇక్కడ ఉన్నటువంటి ఒక పెద్ద మర్రి చెట్టు. ఈ మందిరం లోపల మెడిటేషన్ చేసుకోవటానికి 10 రోజులు ముందుగా ఆన్లైన్లో బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. అది కూడా బుధవారం నుంచి సోమవారం మధ్యలో ఉదయం 7 గంటల నుంచి 12 గంటల వరకు మాత్రమే ఈ లింక్ ఓపెన్ అయి ఉంటుంది. అందులో మాత్రమే బుక్ చేసుకుని వచ్చినట్లయితే ఈ మందిరం లోపల మెడిటేషన్ చేసుకోవడానికి వీలు కలుగుతుంది. 10 సంవత్సరముల లోపు పిల్లలకి ఇందులోకి ప్రవేశం లేదు. జై గురుదేవ్.